హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిలార్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందు భాగాలు ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రీను కారు ఆపగానే శ్రీను మనిషి మొత్తం రక్తంతో నడవలేక వచ్చి, అన్నా ఎవరో వచ్చి మన వాళ్ళందరినీ చంపేసి ఆ నరసింహని కూడా కాల్ చేశారన్నా. ఎవరూ మిగల్లేదు. వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ గన్స్ ఉన్నాయి. సారీ అన్నా, ఎవరిని కాపాడలేకపోయాను అనుకుంటూ అతను కూడా కింద పడి చనిపోతాడు. శ్రీను, రాజేష్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి అతను లేపడానికి ట్రై చేస్తారు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. శ్రీను లోపలికి వెళ్ళేసరికి అందరూ రక్తపు మడుగులో ఉండి నరసింహం ఇంతకు ముందు కట్టేసిన కుర్చీలోనే చనిపోయి ఉంటాడు. రూమ్స్ అన్నీ బుల్లెట్స్తో కన్నాలు పడిపోయి బ్లడ్ కింద వరకు వచ్చి ఉంటుంది. హలో నీరజ్, నేను రాజేష్ని మాట్లాడుతున్నాను అని ఫోన్ చేస్తాడు రాజేష్. చెప్పండి రాజేష్ అని నార్మల్గా అంటాడు నీరజ్. ఎలా చెప్పాలో తెలియక తడబడుతూ, అది నీరజ్, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి, ఇంట్లో ఏం చెప్పొద్దు అంటాడు రాజేష్. అలాగే, కానీ ఏమైంది, ఎనీథింగ్ సీరియస్ అని అడుగుతాడు నీరజ్. ఒక 5 సెకండ్స్ కామ్గా ఉండిపోయి, మేము దివాకర్ వాళ్ళని వెతకడానికి వెళ్ళే గ్యాప్లో మా ప్లేస్కి ఎవరో వచ్చి మా వాళ్ళని, మీ నాన్నని చంపేశారు అంటాడు రాజేష్. 5 రోజుల తర్వాత నరసింహం కార్యక్రమాలన్నీ వాళ్ళ ఇంట్లోనే చేయాలి అని నీరజ్, అలేఖ్య వాళ్ళ అత్తగారు వాళ్ళింటికి వెళ్ళిపోతారు. అమ్ము పేరెంట్స్ మళ్ళీ శ్రీనుతో పెళ్ళి అనగానే భయపడుతూ ఉంటారు. అమ్ము, నాకెందుకో శ్రీనుతో నీ జీవితం మొత్తం అంటే చాలా భయంగా ఉందిరా. ఇన్ని రోజులు మీ అమ్మ అంటుంటే తెలియలేదు. శ్రీను మంచివాడు, అది ఒక్కటి చాలదా? మీ ఇద్దరు హ్యాపీగానే ఉంటే అంతే చాలు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాలో కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆలోచించరా అంటారు అమ్ము వాళ్ళ నాన్న. అవును అమ్ము, పెళ్ళి అవగానే అందరూ అమెరికాకి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇక్కడికి రాము అన్నాడనే నేను అప్పుడు పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే శ్రీను ఇప్పట్లో అమెరికా వెళ్ళగలడని నాకు అనిపించటం లేదు. మీ నాన్నగారు అన్నట్లు మరొకసారి ఆలోచించు. నీ మీద, శ్రీను మీద మాకేం కోపం లేదు అంటుంది అప్పు. వాళ్ళిద్దరి భయం అమ్ముకి కూడా అర్థమవుతుంది. ఏం కాదు నాన్న, నేను శ్రీనుతో మాట్లాడతాను, మన అందరం ఒకేసారి వెళ్ళిపోదాం, మీరు కూడా ఇంకా ఇక్కడ ఉండొద్దు. అక్క వాళ్ళు ఎలాగో ముందు నుండి అమెరికా అనే అంటున్నారు, మీరు కంగారు పడకండి అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అమ్ము. ఏమైంది, తెలిసిందా ఎవరు చేశారో అని కోపంగా అడుగుతాడు శ్రీను. కనుక్కున్నారా? ఆ జనార్దన్ ఉత్తి వేస్ట్గాడు, మొత్తం అంతా ఆ దివాకర్ నారాయణలే చేయిస్తున్నారు. వాళ్ళకి ఎవరో బాగా బ్యాక్గ్రౌండ్లో ఉండి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ ఫోన్ డేటా అంతా కలెక్ట్ చేశాను. ఈ మార్క్ చేసిన నెంబర్స్ మాత్రం ట్రేస్ అవ్వడం లేదు చూడు అని దివాకర్ నారాయణ ఫోన్ కాల్స్ డేటా అంతా కలెక్ట్ చేసి స్కెచ్ పెన్తో ట్రేస్ అవని నెంబర్ని మార్క్ చేసి ఇస్తాడు రాజేష్. సరే, నేను చూస్తాను. తనుకి షారా విషయం చెప్పినప్పటి నుంచి నాతో మాట్లాడట్లేదు. నువ్వు మాట్లాడతావా తనుతో అని అడుగుతాడు శ్రీను. లేదురా బాబా, నాతో కూడా మాట్లాడట్లేదు. అకీరాని తనతోనే ఉంచుకుని అన్ని పనులు మెల్లిమెల్లిగా చేస్తుంది. డాక్టర్ మళ్ళీ ఫోన్ చేసి ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి, హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు, పిలుస్తుంటే రావట్లేదురా అంటాడు రాజేష్. నేను మాట్లాడతాను అని తను రూమ్కి వెళ్తాడు శ్రీను. సుజాత గారికి అప్పటికే బాగా తగ్గి నార్మల్గా మాట్లాడుతూ స్టిక్ సహాయంతో మెల్లిగా నడుస్తూ ఉంటారు. శ్రీను వెళ్ళేసరికి సుజాత గారు ప్లేట్లో భోజనం పెట్టుకుని తనుకి బతిమాలి తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అమ్మ, నేను తనుకి తినిపిస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ ప్లేట్ అందుకుని పక్కనే ఉన్న చంద్రమ్మకి అమ్మని తీసుకువెళ్ళు అన్నట్లు సైగ చేస్తాడు. సుజాత చంద్రమ్మ వెళ్ళగానే, తను, నీకు మీ అన్నయ్య మీద ఉన్న నమ్మకం ఎంతేనారా? ఆ శార ఏం చేసిందో తెలుసు కూడా నువ్వు నా మీద కోపం చూపిస్తున్నావా అని అడగగానే, నాతో మాట్లాడుకురా, నీకు మొదటి నుంచి శార మీద మంచి అభిప్రాయం లేదు, అందుకే తనని కొంచెం కూడా నమ్మలేదు, చివరికి నీ చేతులతోనే అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది తను. శ్రీను తను పక్కకి జరిగి భుజంపై చేయి వేసి, లేదురా, ఈ ఏడవకు, షారా కండిషన్ ఏమాత్రం బాగాలేదు, ఒక సైకోలా అయిపోయింది, తన సొంత అక్క బావల్ని చంపేసింది ఇంకా అని ఏదో చెప్పబోతూ చెప్పకుండానే ఆగిపోయాడు. తను ఏడుపు ఆపి, ఏంటి ఇంకా చెప్పు
ఆపేసేవేం అని అడుగుతుంది. ఏం లేదు అని చెప్పాను. కానీ నేను షారాని చంపడానికి చాలా పెద్ద కారణమే ఉంది. తొందరలోనే నీకు అన్నీ తెలుస్తాయి. నీకు మీ అన్నయ్య మీద నమ్మకం ఉంటే తిను అంటూ ముద్ద కలిపి తను నోటి దగ్గరికి తీసుకువస్తాడు. తను కాసేపు కామ్‌గా ఉండి, మళ్ళీ నోరు తెరిచి శ్రీను తినిపిస్తూ ఉంటే భోజనం చేస్తూ ఉంటుంది. శ్రీను హ్యాపీగా ఫీల్ అయ్యి, తను రేపు మనం ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళాలిరా. నీకు మొన్న ఇంట్లోనే చూశారు కదా! అన్ని టెస్టులు చేయించడానికి ఇంట్లో అవ్వదు కదా! రేపు అక్కడ అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ ఎప్పుడో కూడా చెప్తాం అన్నారు. ప్లీజ్ మన కోసం, అమ్మ కోసం, రాజేష్ కోసమైనా ఒప్పుకోరా. నీ పెళ్లి చూడాలని మా అందరికీ ఉంది అంటాడు. హ్మ్. వదినని కూడా రమ్మని చెప్పు. నాకు తోడుగా ఉంటుంది అంటుంది తను. శ్రీను నవ్వుతూ అలాగే తీసుకువస్తాను. నేను రాజేష్ కూడా ఉంటాంలే. రెస్ట్ తీసుకో అని అక్కడ నుంచి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. అద్దం ముందుకు వెళ్ళి పిడికిలి బిగించి, షారా ఎంత పని చేశావు? ఇప్పుడు అందరికీ ఎలా చెప్పాలి? అని కోపంగా ముందు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. ఆ ఆలోచనలో ఉండగానే శ్రీను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరు అని చూస్తే అమ్మో! చెప్పు కుల్ఫీ, అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? నా మీద కోపం వచ్చిందా అని అడుగుతాడు. లేదు కిల్లర్, కోపం లేదు కానీ కొంచెం మళ్ళీ భయం స్టార్ట్ అయింది వాళ్ళకి. ఏం చెప్పి ఆ భయం పోగొట్టాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది. "హ్మ్, ఏం కాదు, నేను చూసుకుంటాను. రేపు తనుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. నిన్ను కూడా తనకి తోడుగా రమ్మని పిలవమ్మంది తను. వస్తావా మరి? నువ్వు ఫ్రీనేనా అని అడుగుతాడు. వస్తాను. కానీ కిల్లర్, ఇంకో 2 వారాల్లో మన పెళ్ళి. మా కాలేజీ కూడా స్టార్ట్ అవుతుంది. నేను జాయిన్ అవ్వనా? లాస్ట్ ఇయర్ కదా! వెళ్ళకపోయినా అంతలా అడగరు. ఫైనల్ ఎగ్జామ్స్‌కి అటెండ్ అయితే సరిపోతుంది అని అడగంగానే, అదేంట్రా అలా అడుగుతున్నావు? జాయిన్ అయిపో. మధ్యలో ఎలా ఆపేస్తావు? కంటిన్యూ చెయ్యి అంటాడు. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుని ఆ నైట్ పడుకుని పోతారు. నెక్స్ట్ డే హాస్పిటల్. మీరిక్కడ కూర్చోండి, నేను డాక్టర్‌తో మాట్లాడి వస్తాను. రాజేష్ చూస్తూ ఉండు అని ముగ్గురికి చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు శ్రీను. ఎలా ఉన్నావు వదినా అని అడుగుతుంది తను. బాగున్నాను తను. నువ్వెలా ఉన్నావు? అత్తయ్య బాగున్నారా అని అడుగుతుంది. అమ్మో! హ్మ్. అందరం బాగున్నాం. షారా పాప అకీరా కూడా ఇప్పుడు మాతోనే ఉంటుంది అంటుంది తను. షారా తను బెస్ట్ ఫ్రెండ్ అని శ్రీను ఇంతకు ముందే చెప్తాడు కాబట్టి షారా చనిపోయింది అది కూడా శ్రీను చేతిలో అని తెలిసి తను బాగా ఫీల్ అయి ఉంటుంది అని అమ్ముకి అర్థమైపోతుంది. ఏం కాదు తను. అకీరా ఇంకా మనతోనే ఉంటుంది. మీకు అలవాటు పడిందా? షారాన్ని అడగడం తగ్గించిందా అని భుజంపై చేయి వేసి అడుగుతుంది. ఇప్పుడిప్పుడే మర్చిపోతుంది. అమ్మ దగ్గర ఉంది అంటుంది తను. ఈలోపు శ్రీను వచ్చి తను అమ్ము ఇద్దరూ రండి అంటాడు. కానీ నేనెందుకు కిల్లర్? ఇక్కడే ఉంటాను అంటుంది అమ్ము. అది అది లేదు కుల్ఫీ. ఊరికే అందరం నార్మల్‌గా చెక్ చేయించుకుందాం. మంచిదే కదా! దా నువ్వు కూడా అని బలవంతంగా చేయి పట్టుకుని లోపలికి ఇద్దరిని తీసుకువెళ్తాడు. రాజేష్‌కి కూడా శ్రీను అంతలా బలవంతంగా ఎందుకు టెస్టులు చేస్తున్నాడో అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. అమ్ము తనులకి ఇద్దరికి అన్ని టెస్టులు చేయించి బయట కూర్చోబెట్టి, మీరు ఇక్కడే కూర్చోండి. నేను రాజేష్‌కి కూడా టెస్టులు చేయించుకుని వస్తాం అని శ్రీను, రాజేష్ ఇద్దరు డాక్టర్ రూమ్‌లోకి వెళ్తారు. డాక్టర్ అన్ని టెస్టులు చేసినట్లే కదా! ఇంకా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని అడుగుతాడు శ్రీను. ప్రెజెంట్ అయితే ఇవి సరిపోతాయి. ఒకవేళ వీటిలో ఏ టెస్ట్‌లో అయినా పాజిటివ్ వస్తే మాత్రం వాటి కంటిన్యూ టెస్టులు చేయాలి. నేను మీకు ఈ రిపోర్ట్స్ అన్నీ ఎల్లుండి మార్నింగ్‌కి ఇస్తాను సార్. ఇద్దరివి ఈరోజే వచ్చేస్తాయి అంటారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. రిపోర్ట్స్ వచ్చాక నాకు కాల్ చేయండి అని ఇద్దరు ఆ రూమ్ నుండి బయటికి వచ్చేస్తారు. అసలు ఏమవుతుందిరా? ఆ టెస్ట్‌లన్నీ ఎందుకు? తను కళ్ళకి ఆపరేషన్ కోసం చేస్తున్నావు అనుకున్నాను. కానీ ఇవన్నీ వేరేవిలాగా ఉన్నాయి. పైగా అమ్ముకి కూడా చేయించావు. ఏమైంది? నిజం చెప్పరా అని శ్రీనుని వెళ్ళనివ్వకుండా అడ్డుగా నిల్చుని కంగారుగా అడుగుతాడు రాజేష్. శ్రీను కుడి చేతితో నుదుటిపై రుద్దుకుంటూ, బావా, ఇప్పటికైతే నాకు కూడా ఏం తెలీదురా. డాక్టర్ ఎల్లుండి చెప్తాను అన్నారు. నువ్వు కూడా విన్నావుగా అంటాడు. లేదు, అసలు ఈ టెస్టులు ఎందుకు? అది కూడా ఇప్పుడు ఇలా సడన్‌గా అని సీరియస్‌గా అడుగుతాడు రాజేష్. ఇంకా దాచి వేస్ట్ అని గట్టిగా ఊపిరి వదిలి, ఆ షారా చినిపోతూ ఒక మాట చెప్పిందిరా. అందుకే ఇదంతా అని రాజేష్ వైపు చూస్తాడు. ఏం చెప్పింది అని అడగంగానే, ఆ రోజు షారా బుల్లెట్ తన భుజానికి తగిలాక
రాజేష్ అమ్ముని ఆ రూమ్ నుండి బయటికి తీసుకువెళ్ళాక ఏమైందో చెప్తాడు. నిన్ను అంత తొందరగా వదిలేస్తాను అనుకున్నావాను? నిన్నే నా ప్రాణంగా ప్రేమించాను. నువ్వే నా జీవితం అనుకున్నా. కానీ నువ్వు నన్ను మోసం చేసి ఇప్పుడు ఈ అమూల్యాన్ని పెళ్లి చేసుకుంటే చూస్తూ ఉంటానా? నాకు నువ్వు దక్కకపోతే నిన్ను ఎవరికైనా దక్కనివ్వను అని గట్టిగా పిచ్చిదానిలా నవ్వుతూ, నీకు ఎంతో ఇష్టమైన నీ ప్రాణానికి ఆల్రెడీ చంపడానికి ముహూర్తం పెట్టేశాను. ఈరోజు కాకపోతే ఏం, తొందరలోనే నీ కళ్ళ ముందే నీకిష్టమైన వాళ్ళు చనిపోతూ ఉంటే చూసి ఏడవడానికి రెడీగా ఉండు అని అనగానే శ్రీను కోపంతో ఇంకో 2 బుల్లెట్స్ కాలుస్తాడు. షారా అలానే చనిపోతూ నవ్వుతుంది. ఎవరికి ఏం చేసిందో తెలీదు. మన వాళ్ళలో ఎవరికి ఏ ఆపద ఎటు నుండి వస్తుందో తెలియక పిచ్చివాడిలా తిరుగుతున్నాన్రా అంటాడు శ్రీను షారా మీద కోపంతో. అంటే షారా అమ్ముకి కానీ లేదంటే తనుకి కానీ పాయిజన్ ఇచ్చింది అంటావా అని టెన్షన్తో అడుగుతాడు రాజేష్. లేదురా, ఏమీ తెలీదు. ఇదంతా జస్ట్ నా అనుమానంతో చేస్తున్నాను అంతే. కానీ వాళ్ళిద్దరిలోనే ఎవరికో ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది అంటాడు శ్రీను. అమ్ము తను ఇద్దరు డేంజర్లో ఉన్నారు అనగానే రాజేష్ కూడా భయపడుతూ ఉంటాడు. పద, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ శ్రీను ముందుకి నడవగానే వెనకనే రాజేష్ కూడా బొమ్మలా నడుస్తూ ఉంటాడు. 2 డేస్ తర్వాత అపర్ణ అపర్ణ ఎవరో అనుకుంటా కిచెన్లో నుండి వస్తుంది అప్పు. అన్నయ్య, వదినా, మీరా, రండి రండి అని లోపలికి పిలుస్తుంది. ఈలోపు అమ్ము వాళ్ళ నాన్న రాజేష్ కూడా బయటికి వచ్చి చూస్తారు. బావగారు మీరా, రండి అని పలకరించాక, మావయ్య, అత్తయ్య ఎలా ఉన్నారు? కళ్యాణ్ బావ రాలేదా అని అమ్ము కూడా పలకరిస్తుంది. ఏమీ కోడలి పిల్ల, మేం బాగున్నాం. వస్తే కానీ మీ ఎవరికి మేము గుర్తురామా అని అడుగుతుంది అమ్ము వాళ్ళ అత్త కుమారి. అయ్యో, అదేం మాట వదిన, అలా ఏం లేదు. అన్నయ్య ఎప్పుడూ తీర్థయాత్రలన్నీ తిరుగుతూనే ఉంటారు కదా, మీరే ఫోన్లకి దొరకట్లేదు. ఏమన్నయ్య, ఇన్ని రోజులకి గుర్తొచ్చామా అని మొహం కొంచెం చిన్నపుచ్చుకుని అడుగుతుంది అప్పు. చాలేవే అపర్ణ, మాట్లాడాలని ఉంటే ఎలా అయినా మాట్లాడేదానివి. అలేఖకి పెళ్ళి కూడా అయ్యిందటగా. మొన్న మా చిన్నాన్న కొడుకు అశోక్ ఫోన్ చేసి చెప్తే గాని మాకు తెలియలేదు. మనల్ని పిలవాలని మీకు అసలు గుర్తు ఉంటే కదా అని నిష్ఠూరంగా అంటారు అప్పు వాళ్ళ అన్నయ్య సుబ్బారావు. అది సడన్గా అలా కుదిరి అయిపోయిందన్నయ్య. మీకే కాదు, ఎవరికి చెప్పడానికి అవ్వలేదు. టైం లేదు. మగ పెళ్లి వాళ్ళు తొందరగా చేయాలి. అబ్బాయి మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి అన్నారు. అందుకే హడావిడిగా చేసేసాం అంటుంది. వాళ్ళ అన్నయ్య అంటే అప్పుకి చాలా ఇష్టం. అందుకే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. సర్లేండి బావా, రెస్ట్ తీసుకోండి, ఇప్పుడే కదా వచ్చారు అంటాడు రాజేష్. అలాగే, కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నయ్య అని అమ్ము వైపు తన భర్త సుబ్బారావు వైపు చూస్తూ నవ్వుతుంది కుమారి. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అలేఖ్య పెళ్ళి అయిపోయింది కాబట్టి అమ్ముని మా కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయండి అని అడగడానికి వచ్చాం అని డైరెక్ట్గా అడిగేస్తుంది కుమారి. అలా అనగానే అమ్ము, నేను వచ్చేసా అని ఒక గెంతుకుంటూ లోపలికి వస్తాడు కళ్యాణ్. అమ్ము, అప్పు, రాజేష్ ముగ్గురు కొద్దిగా షాక్ అయి వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోతారు. ఏమైందన్నయ్య, నేను ఇలా అడగకూడదా? అందరూ అలా కామ్గా ఉండిపోయారు అని అడుగుతుంది కుమారి. అంతలా ఏం అడిగావమ్మా? నేను వచ్చినా కూడా కనీసం ఎవరి మొహంలోనే నవ్వేలేదు అని అడుగుతాడు కళ్యాణ్. అదేం లేదు వదిన, అది అంటూ అమ్ము వైపు వాళ్ళ వైపు చూస్తూ, అమ్ముకి ఆల్రెడీ పెళ్లి కుదిరిపోయింది. ఇంకో 2 వారాల్లో పెళ్ళి అంటుంది అప్పు. ఏంటి అంటూ ముగ్గురు ఒకేసారి అరిచి షాక్ అయి లేచి నిల్చుంటారు. అదేంటత్త, అమ్ము అంటే నాకు చాలా ఇష్టం, చదువుకుంటుందని కదా అని నేను ఎప్పుడూ అడగలేదు. సడన్గా ఇప్పుడు పెళ్ళి అంటారేంటి అని అమ్ము వైపు చూసి, అమ్ము, నీకు ఈ పెళ్ళి నిజంగానే ఇష్టమేనా అని అడుగుతాడు కళ్యాణ్. అమ్ము కొంచెం వెరైటీగా చూస్తూ మళ్ళీ అప్పు వైపు చూస్తుంది. నేను ఇప్పుడు ఏమన్నా అమ్మ ఫీల్ అవుతుంది అని, అలా అని శ్రీను గురించి తెలిసినా భయపడతారేమో అని అనుకుంటూ, హా బావా, నాకు ఇష్టమే, సారీ, నాకు నీపై అలాంటి అభిప్రాయం లేదు, ఏమనుకోకు అని వాళ్ళ అత్త వైపు మావయ్య వైపు చూసి, అత్త, నా పెళ్ళి అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలి. అమ్మ, అత్త వాళ్ళకి టిఫిన్ రెడీ చేద్దాం పదా, మీరు ఫ్రెష్ అవ్వండి మావయ్య అని ఇంకేం మాట్లాడకుండా వాళ్ళకి గెస్ట్ రూమ్ చూపిస్తుంది అమ్ము. అమ్మ, నాకు అమ్ము కావాలి అని ఫీల్ అవుతూ ఉంటాడు రూమ్లో కళ్యాణ్. నువ్వు ఊరుకోరా, అదంటే చిన్నపిల్ల, ఆ పెళ్ళి వాళ్ళు రాని, వాళ్ళతో నేను మాట్లాడతాగా
నువ్వు ఆ పెళ్లి కొడుకు సంగతి చూసుకో చాలు. అదే ముహూర్తానికి నీకు అమ్మకు పెళ్లి జరిపించేద్దాం అంటుంది కుమారి. అవుతుందంటావా అని కళ్యాణ్ అడిగితే, ఎందుకు అవదురా, అమ్ము నీది, ఈ ఆస్తి మనది, బయటవాడు ఎవరికో ఎలా వదిలేస్తాం, రాని ఆ పెళ్లి కొడుకుని, ఎలా ఈ పెళ్లి జరుగుతుందో చూద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు సుబ్బారావు, కుమారి, కళ్యాణ్. పాపం వాళ్ళకి మన స్త్రీల సంగతి తెలీదు. ఏం తింగర పనులు చేస్తారో, ఏమవుతాయి, ఏమైపోతారో తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.